క్రైస్తలో మార్చి 14వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షంలో యుద్ధం చేస్తాడు. తన రక్తంతో మనల్ని తన బిడ్డలుగా క్రయధనం చెల్లించిన యేసుపై మన దృష్టి ఉంచినప్పుడు మనల్ని హింసించేవారు ఇక ఉండరు. ప్రభువు నాతో ఉన్నాడు అని మనము ఒప్పుకోవాలి. ప్రభువును గుర్తించాలి. ఎల్లప్పుడూ మనము యేసుకు స్వంత బిడ్డలుగా నడుచుకున్నప్పుడు ప్రభువు మన కొరకు యుద్ధము చేసి మనల్ని గొప్ప శూరులుగా చేస్తాడు. యెహోవా మన మధ్య ఉన్నాడు. ఇక మీదట మనకు అపాయము సంభవింపదు. కాబట్టి మనము దేని నిమిత్తము భయపడకూడదు. మనము మన ఎదుట ఉన్న శత్రువులకు విరోధంగా మన యుద్ధాలను ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూ భయపడుతూ ఉండవచ్చును. దేవుడు మన పక్షంలో యుద్ధం చేసి మనల్ని విజయవంతులుగా మారుస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.